బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇందాక రీసెంట్గా కొన్ని నిమిషాల ముందు కొన్ని గంటల ముందు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన భీకర దాడి చేసింది. అయితే ఇజ్రాయెల్లో ఉన్న ఒక హాస్పిటల్ పైన ఇరాన్ భీకర దాడి చేసింది. అయితే ఆ దాడిపైన స్పందించిన ఇరాన్ ఖచ్చితంగా మరొకసారి న్యూక్లియర్ స్టేషన్ పైన అటాక్ చేస్తామంటూ కూడా హెచ్చరించింది. అయితే ఇజ్రాయెల్ చెప్పినట్టుగానే ఇరాన్ అణుస్థావరాలపైన భీకర దాడులు చేసింది. రైట్ నౌ ఇందాకనే కొద్ది నిమిషాల ముందు కూడా ఆ దాడికి సంబంధించిన విజువల్స్ని కూడా రిలీజ్ చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఏవైతే అణుస్థావరాలు ఉన్నాయో ఆ అణుస్థావరాల పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో కూడా పూర్తిగా ఏవైతే ఇరాన్లో ఉన్న అణుస్థావరాలు కంప్లీట్గా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే అణుబాంబుల కోసం తయారు చేయడానికి పరికరాలు ఉంటాయో అవన్నీ కూడా ధ్వంసమైపోయాయి. అయితే ఏదైతే ఇజ్రాయెల్ చెప్తూ వస్తుందో ఖచ్చితంగా ఇరాన్ అణుస్థావరాలపైన మరోసారి దాడి చేస్తామని చెప్తూ వస్తుందో ఆ అణుస్థావరాలపైన చెప్పినట్టుగానే ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఈ దాడిలో అణు కేంద్రం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. అయితే అణు ఆయుధాల కోసం తయారీకి వినియోగించే పరికరాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఇజ్రాయెల్ దాడిని ఇరాన్ సైన్యం ఏమాత్రం తట్టుకోలేకపోయింది. ముందుగా చెప్పి మరీ దాడులకు తెగబడింది ఇజ్రాయెల్. అయితే ఆ దాడికి సంబంధించిన విజువల్స్ అంటే ఏ రకంగా దాడి చేసింది అండ్ అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దాడికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఏదైతే అణు ఆయుధాలు తయారు చేసే అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఆ దాడిలో ఆ ప్రాంతం అంతా కూడా ధ్వంసమైపోయింది. ఏవైతే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి పరికరాలు ఉంటాయో అవి కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. అయితే ఈ దాడి చేయడానికి ముందు ఇజ్రాయెల్ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చింది. ఖచ్చితంగా ఏవైతే మీరు హాస్పిటల్స్ పైన అదేవిధంగా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్నారో ఆ దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుందని కూడా ఇజ్రాయెల్ చెప్పినట్టుగానే ఇజ్రాయెల్ కూడా దాడి చేసింది. అయితే ఒక గంట ముందు కూడా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన కాస్త సెన్సిటివ్ ఏరియాలో దాడి చేసింది. ఈ దాడిలో ఒక హాస్పిటల్ కూడా ధ్వంసమైంది. అందులో ఉండే కొంతమంది రోగులు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఆ దాడి జరిగిన తర్వాత వెంటనే స్పందించిన ఇజ్రాయెల్ కూడా ఖచ్చితంగా దీనిపైన ప్రతీకార దాడి తీసుకుంటామంటూ కూడా దాడికి దిగింది. ఒకవైపేమో ఇజ్రాయెల్ ఇరాన్ అమాయక ప్రజలపైన దాడి చేస్తున్నట్టు కూడా ఆరోపిస్తుంది. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఉండి అక్కడి నుంచి యుద్ధం చేస్తుంది, అంటే వాళ్ళ భుజాల మీద నుంచి తుపాకీని పేలుస్తున్నట్టు కూడా ఇరాన్ ఆరోపిస్తుంది. అంటే ప్రజలను అడ్డం పెట్టుకొని ఈ యుద్ధం గెలవాలని ఇజ్రాయెల్ భావిస్తుంది అంటూ కూడా ఇరాన్ ఆరోపిస్తుంది. సో ఇద్దరు పరస్పరంగా ఆరోపణలు చేసుకోవడమే కాకుండా భీకర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో ఎక్కువగా ఇరాన్లో భారీగా ఆస్తి నష్టం జరుగుతోంది. ఎందుకంటే ఏవైతే న్యూక్లియర్ స్టేషన్స్ ఉంటాయో అదేవిధంగా గ్యాస్ స్టేషన్స్ వాటిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుంది. ఇక అంతేకాకుండా అమెరికా కూడా ఇప్పటికే ఇరాన్ను హెచ్చరించింది. ఎలాంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా సరెండర్ అయిపోవాలంటూ కూడా అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. బట్ ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, చివరి శ్వాస వరకు కూడా పోరాడతామంటూ కూడా ఇజ్రాయెల్ పోరాడతామంటూ కూడా ఇరాన్ అమెరికాకు సమాధానం ఇచ్చింది. అదేవిధంగా ఒకవేళ మా మీద దాడి చేసి మేమే దాడి చేసినట్టు చిత్రీకరించడం, అదేవిధంగా మా మీద దాడి చేసి మా మీద సానుభూతి చూపించాల్సింది పోయి మమ్మల్నే క్రిమినల్స్లా చూస్తున్నారు, దీన్ని మేము సహించామంటూ కూడా అమెరికాని హెచ్చరించింది
ఇరాన్. బట్ ఏదేమైనప్పటికీ అమెరికన్ ప్రెసిడెంట్ మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు, దీనికి సంబంధించి సీజ్ ఫైర్ అనేది ఉండదు, సీజ్ ఫైర్ ప్రస్తావనే ఉండదు, ఖచ్చితంగా సీజ్ ఫైర్కు మించి కూడా మా ప్రణాళిక అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఈ యుద్ధంలో ఏదైతే జరుగుతుందో, కేఓస్ ఏదైతే జరుగుతున్నాయో, కాన్ఫ్లిక్ట్ ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా దాంట్లో మేమే గెలుస్తాము, గెలుపు అనేది ఇరాన్ని డిస్ట్రాయ్ చేయడం కాదు, మా గెలుపు అనేది ఏదైతే న్యూక్లియర్ డీల్ ఉందో ఆ న్యూక్లియర్ డీల్తోనే మేము విజయం సాధిస్తామంటూ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పారు. సో మొత్తం మీద ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్కి సంబంధించిన యుద్ధం అనేది మెల్లమెల్లగా తారస్థాయికి చేరుతుంది. కంప్లీట్గా దేశ రాజధాని అయిన అంటే ఇజ్రాయెల్ టెహరాన్ మీద అటాక్ చేస్తుంది, అదేవిధంగా ఏదైతే అణుస్థావరాలు ఉంటాయో అక్కడ అటాక్ చేస్తుంది, అదేవిధంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ రాజధాని అయిన టెల్ అవీవ్ అదేవిధంగా కాస్త సెన్సిటివ్ ఏరియాస్ పైన, ఆర్మీ స్థావరాల పైన కూడా అదే రేంజ్లో ఇరాన్ కూడా విరుచుకుపడుతుంది. సో దీంతో ఇరు దేశాల మధ్య భీకర పోరు సాగుతుంది. అమెరికా కూడా చాలా దీంట్లో అమెరికా కూడా ఇజ్రాయెల్ వైపున ఉండి దాడికి ప్లాన్ చేస్తుందా అనే అనుమానం కూడా వస్తున్నట్టు కూడా ఇరాన్ చెప్తుంది. మరోవైపు రష్యా రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని మేము భావిస్తున్నాము, అయితే మేము రెండు దేశాలతో మాట్లాడి సీజ్ ఫైర్ అయ్యేలాగా కూడా ఒప్పందం కుదురుస్తాము అంటూ కూడా రష్యా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈ రష్యా ఇచ్చిన ఈ స్టేట్మెంట్కి ట్రంప్ కాస్త స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇతర దేశాల్లో శాంతిని నెలకొల్పడం కాదు, ఏదైతే మీకు ఇంకా ఉక్రెయిన్కి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ముందు సాల్వ్ చేసుకున్న తర్వాత ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ గురించి ఆలోచించండి అంటూ ట్రంప్ పుతిన్కి చురకలందించారు. సో మొత్తం మీద ఈ యుద్ధం మెల్లమెల్లగా ఇతర దేశాలకు పాకుతుంది, ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీతో పాటు ట్రంప్కి మధ్య డైలాగ్ వార్ నడిచింది ట్విట్టర్లో, అదేవిధంగా ఇప్పుడు రష్యా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రష్యా ఇంకా అదే రష్యా అధ్యక్షుడు పుటిన్ ఇంకా అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ మధ్య కూడా కాస్త సోషల్ మీడియాలో కూడా డైలాగ్ వార్ నడిచింది. అండ్ ఆల్సో ఇరాన్కి చైనా సీక్రెట్గా మద్దతు తెలుపుతుందని అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుంది, ఈ యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుందో అంటూ కూడా చాలామంది కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఒక బ్లూ ప్రింట్ కనిపిస్తుంది. అయితే ఈ బ్లూ ప్రింట్లో ఇరాన్ మిలిటరీకి సంబంధించి కూడా ఎలాంటి ఒక వీడియో రిలీజ్ చేసింది ఇరాన్ మిలిటరీ, ద అండర్ గ్రౌండ్ మిలిటరీ బేస్ అట్ సొరాకా హాస్పిటల్. ఇరాన్ ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వస్తుంది ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఉండి దాడులకు పాల్పడుతుందంటూ కూడా ఇరాన్ చెప్తూ వస్తుంది. ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి కూడా ఒక ప్రూఫ్ని రిలీజ్ చేసింది ఇరాన్. సొరాకా హాస్పిటల్ పైన ఏదైతే దాడి జరిగిందో ఆ హాస్పిటల్ అండర్ గ్రౌండ్లో ఇజ్రాయెల్కి సంబంధించిన మిలిటరీ ట్యాంక్స్ ఉన్నాయంటూ కూడా ఒక బ్లూ ప్రింట్ని కూడా ఇరాన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన విజువల్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ఇద్దరు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకవైపేమో ఇజ్రాయెల్ ఇరాన్ మా అమాయక ప్రజలపైన దాడి చేస్తుందని చెప్తుంది, మరోవైపు ఇరాన్ ఏకంగా ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేసింది. ఆ బ్లూ ప్రింట్లో ఒక హాస్పిటల్ సొరాకో హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ కింద మిసైల్స్ అదేవిధంగా ఏవైతే యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయో ఆ యుద్ధ ట్యాంకర్లను మోహరించింది. ఈ రకంగా ప్రజల భుజాలపైన తుపాకులు పెట్టి ఇరాన్ పైన దాడి చేస్తుంటే మేము ఊరుకోవాలా అంటూ కూడా ఇరాన్ కూడా దానికి సంబంధించి కూడా దాడి ఖచ్చితంగా చేస్తామంటూ కూడా చెప్పుకొస్తుంది. సో ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు నువ్వా నేనా అంటూ కూడా భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇదే నేపథ్యంలో కూడా పదే పదే ఏదైతే రీసెంట్గా కూడా హాస్పిటల్ పైన జరిగిన దాడిలో కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన కొంతమంది గాజా పైన యుద్ధానికి వెళ్ళి అక్కడ గాయపడిన సైనికులు కూడా చనిపోయినట్లు కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. అండ్ ఆల్సో ఇరాన్లో కూడా ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది అంటూ కూడా ఇప్పటికే ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించింది. సో మొత్తం మీద రెండు దేశాలు ఆరోపణలు చేసుకుంటూనే దాడులు కూడా దిగుతున్నాయి. ఇందులో ఇప్పటికే అమెరికా కూడా గత 2 రోజుల నుంచి డైలాగ్ వార్ నడుస్తుంది. అమెరికా కూడా కొన్ని ఆరోపణలు చేస్తుంది, ఖచ్చితంగా న్యూక్లియర్ డీల్ని సాధించి తీర్తాము అండ్ ఇరాన్ పైన విజయం సాధిస్తామంటూ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అదేవిధంగా ఇందులో రష్యా కూడా ఇన్వాల్వ్ అయింది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటే మేము మధ్యలో ఉండి రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అయ్యేలా చేస్తామంటూ కూడా మేము రెడీగా ఉన్నామంటూ కూడా రష్యా చెప్తుంది. బట్ అమెరికా మాత్రం ముందు మీ దేశంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని సాల్వ్ చేసుకొని వేరే వాళ్ళ గురించి ఆలోచించండి అంటూ కూడా ట్రంప్ పుతిన్కి చురకలంటించారు. సో మొత్తం మీద ఒకవేళ నిజంగా ఇరాన్ కానీ లేదా ఇజ్రాయెల్ కానీ ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తే, సో ఏవైతే ఈ దేశాలకు సపోర్ట్ చేస్తున్న ఇతర దేశాలు ఈ యుద్ధంలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు సర్వత్రా నెలకొంది.